ఇన్నాళ్ళు తెలంగాణనే తన రాజకీయ వేదికని చెప్పుకొచ్చిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు సడన్ గా రూట్ మార్చడం పొలిటికల్ గా సెగల్ రాజేస్తోంది. మెట్టినిల్లును వదిలి పుట్టినిల్లు ఏపీకి వచ్చేందుకు ఆమె సిద్ధమవటం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి ఏపీసీసీ బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్న షర్మిలను ఏపీ ఓటర్లు ఆదరిస్తారా? హస్తానికి పూర్వవైభవం ఆంధ్రప్రదేశ్లో వస్తుందా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. రాజన్న బిడ్డగా తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల ఇప్పుడు రిటర్న్ టు ఏపీ అంటున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్టీ పేరిట పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై ఆందోళనలు, పాదయాత్రలతో హడావిడి చేసిన షర్మిల కాంగ్రెస్ సైట్ తీసుకున్నారు. ఆ పార్టీతో కలవడానికే కాదు, తన పార్టీనే అందులో విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ ప్రయత్నాలు జరిగినా ఎందుకో బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న షర్మిల ఎల్లుండి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారనేది పార్టీ వర్గాల మాట. ఇదే విషయాన్ని లోటస్ పాండ్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలోనూ ఆమె చర్చించినట్లు సమాచారం. ఏపీసీసీ చీఫ్ పదవిని తనకు ఆఫర్ చేసినట్టు సమావేశంలో తెలిపిన షర్మిల 2 రోజులాగితే అన్నీ తెలుస్తాయని మీడియాతో చెప్పారు. ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే, యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. షర్మిల నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆమె కాంగ్రెస్ లో చేరడం, రాష్ట్ర పగ్గాలు చేపట్టడం, రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. అయితే ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎంతమంది కలిసొచ్చినా మళ్లీ గెలిచేది తమ పార్టీయే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. షర్మిలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇబ్బంది ఉండదు. ఎవరు వచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మమ్మల్ని గెలిపిస్తాయి. గతంలో కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ కు ఏపీ అధ్యక్షురాలిగా నియమితులవ్వబోతున్నారు. మరి రాజన్న బిడ్డకు హస్తం సీనియర్లు సహకరిస్తారా? తుది కంటా తెలంగాణ కోసమే అంటూ ఇన్నాళ్లు మాట్లాడిన షర్మిలను ఏపీ ప్రజలు ఓన్ చేసుకుంటారా అన్నదే ఆసక్తి రేపుతోంది.